వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ గౌతమ్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి, అది కూడా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళము, ఇప్పుడు చిన్న వయసులో కూడా 20+ దాటిన తర్వాత చిన్న వయసులో కూడా మనకి కామన్గా వస్తూ ఉన్నాయి. సో ఇలా రావడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు సార్ చెప్పబోయే యోగాసనాలు చేస్తూ సార్ ఒక టెక్నిక్ చెప్తా అన్నారు. ఈ టెక్నిక్ గాన మీరు చేయగలిగితే ఇంట్లో ఈరోజు నేను చేసి చూపిస్తాను, మీరు చేసుకోగలిగితే గాన షూర్గా మీరు 10 నిమిషాల్లో మీకైతే ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసాము, ఇప్పుడు కామన్గా అందరిలో చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి ఈరోజు మీరు ఎలాంటి ఆసనాలు చెప్పబోతున్నారు? అసలుకి ఈ ప్రాబ్లము చిన్న ఏజ్లోనే రావడానికి గల కారణాలు ఏంటి? సో ఎవ్రీథింగ్ సార్, మళ్ళీ లైఫ్ స్టైల్ వల్లనే మనకు అవుతుంది. అయితే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఫస్ట్ రీజన్, చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఓవర్ వెయిట్. ఓకే సార్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది హెరిడిటరీ ప్రాబ్లంలో, వాళ్ళ లైఫ్ స్టైల్లో హెరిడిటరీ వంశపార్యపరంగా ఉన్న ఛాన్స్ ఉంటుంది. థర్డ్ది మన బాడీలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ మూడు మనం కనుక చక్కబెట్టుకున్నట్టయితే గ్యారంటీ. సో హెరిడిటరీ ప్రాబ్లం అనేది జస్ట్ ఒక 10% ఇంపాక్ట్ ఉంటుంది, మీరు 90% రికవరీ చేసుకోవచ్చు ప్రాబ్లం. సో ఈరోజు మనం సింపుల్ ప్రాక్టీసెస్ని చేసి ఇంకొక టెక్నిక్ యాడ్ చేద్దాం దీనికి. ఈ టెక్నిక్ అనేది చాలా బాగుంటుంది. ఆ టెక్నిక్ వచ్చినప్పుడు మేము చెప్తాం. ఫస్ట్ మీరు చెప్పగానే ఆ టెక్నిక్ గురించి నాకు చాలా బాగా అనిపించింది. కంపల్సరీ మన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి, అంటే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లంతో బాధపడే ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ ఇంట్రోలో కూడా నేను చెప్పాను. 100% ఆ టెక్నిక్ కూడా మీకు చెప్పబోతున్నాం. అయితే ముందుగా ఇప్పుడు నేను చెప్పే ప్రాక్టీసెస్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి, ఫస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి, పాపం వాళ్ళు ఒకవేళ పెద్దగా ఉండి వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడితే ఈ ప్రాక్టీసెస్ మీరు కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. ఓకే సార్. అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చేసి దానికోసం ఒక వీడియో చేద్దాం. సో కుర్చీలో కూర్చొని చేయొచ్చు. సో ముందైతే ఆసనాల్ని జాగ్రత్తగా గమనించండి. అసలు మా ఉద్దేశం ఏంది, చెప్పే ప్రాక్టీస్ ఏందో చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేద్దాం. జస్ట్ 4 to 5 ప్రాక్టీసెస్ సార్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళని ఇట్లా స్ట్రైట్గా చేయండి సార్. సో ఫస్ట్ చాలా సింపుల్ ప్రాక్టీస్తో స్టార్ట్ చేద్దాము. సో మీరు 2 కాళ్ళని స్ట్రైట్గా పెట్టండి సార్. ఓకే సార్. పెట్టి జాయిన్ యువర్ లెగ్స్ టుగెదర్. ఫస్ట్ బెండ్ యువర్ యాంకిల్స్ కంప్లీట్లీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. సో మోకాళ్ళ నొప్పులు రాగానే అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ ఓన్లీ మోకాళ్ళకే ఏదో పని చేయాలి అని చెప్పి దీనికే మందు పెట్టడం, లేదంటే దీనికే జండు బాంబు పెట్టడం, లేదంటే దీని మీదనే కుస్తీ పడుతూ ఉంటారు. కాదు, మోకాళ్ళ కింది పార్ట్ని మోకాళ్ళ పై పార్ట్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. సో ఈ కాఫ్ మజిల్స్, యాంకిల్స్ కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేయడం వల్ల మనకు ఒక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, బ్యాక్ కంప్లీట్లీ. సరే, ఇలా చేసేటప్పుడు కొంచెం నాకు ఈ నీస్ కూడా ఏమంటారు పైకి లేస్తుంది. సో మీరు కాన్షియస్గా మోకాళ్ళని కిందికి నెట్టండి. మీరు కనుక బలంగా చేసినట్టయితే మీ యాంకిల్స్, ఈ కాఫ్ మజిల్స్, మోకాళ్ళ కింది భాగము అండ్ పై భాగము, ఈ హిప్స్, థైస్ మొత్తం స్ట్రెచ్ అవుతున్నాయి చూడండి. సో అలా స్ట్రెచ్ చేయడం వల్ల మనం ప్రాపర్ ఒక సర్క్యులేషన్ని, ఎనర్జీ మూమెంట్ని క్రియేట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. సో దీనిని ఒక 30 times చేయండి. 30 times ఈజీగా మనం చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న పెద్ద లేకుండా కూర్చొని ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 30 times కష్టంగా ఉంటే ఒక 20 times చేయండి. రిలాక్స్. సెకండ్ ప్రాక్టీస్, యాంకిల్ రొటేషన్ కంప్లీట్గా. సో బలంగా, అంటే మీ ఫేస్లో బలంగా కనబడొద్దు. రైట్ టు లెఫ్ట్. ఎస్ సార్, రైట్ టు లెఫ్ట్ కంప్లీట్ రొటేషన్. మళ్ళీ మనం యాంటీ క్లాక్ వైజ్ కూడా తీసుకుంటాం. సో ఈ ప్రాక్టీస్లో కొంచెం మీ ఎఫర్ట్ని పెట్టండి, ఎందుకంటే జస్ట్ మామూలు రొటేషన్ ఇస్ డిఫరెంట్. కొంచెం బలంగా చేస్తే అది మోకాళ్ళ వరకు రీచ్ అవ్వాలి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ సార్, ఇది కూడా ఒక 30 times ఫ్రీగా చేసుకోవాలి. టోటల్ మనం చేయబోయే తెలిసిపోతుంది సార్. యాక్చువల్లీ నెరువు ఉంటుంది కదా మనకు, అక్కడ నుంచి పాస్ అయ్యేది అక్కడ తెలుస్తూ ఉంది. కింద మనకి ఏదైతే ఇక్కడ కింద ఉంటుందో అక్కడికి ప్రెజర్ పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఫ్రీ అయిపోతుంది, సర్క్యులేషన్ అనేది ఫ్రీ అయిపోతుంది. దీని తర్వాత 2 కాళ్ళు సపరేటు. ఇది సీక్వెన్స్లో భాగం కాదు, జస్ట్ ఫర్ రిలాక్సేషన్. బట్ మీరు కూడా యాడ్ చేసుకోండి, జస్ట్ ఫ్రీ. యాంకిల్ టో ఇన్ అండ్ అవుట్ సైడ్ ఫాస్ట్గా ఒక 20-30 times చేయాలి. సో ఇప్పుడు మనం చేసిన ఈ ప్రాక్టీస్, అంతకుముందు 2 ప్రాక్టీస్లు ఏం చేశాయంటే మీ మోకాల్లో డౌన్, అప్, లెఫ్ట్, రైట్ అన్ని భాగాలకు కూడా సర్క్యులేషన్ని క్రియేట్ చేస్తాయి, ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. సో అయిపోయింది. దీని తర్వాత బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో పవనముక్తాసన సీక్వెన్స్ అని ప్రపంచవ్యాప్తంగా అది ఫేమస్ సార్. దాంట్లో సీక్వెన్స్ 1లో ఈ 2 ప్రాక్టీసెస్ మోకాళ్ళ కోసం డెడికేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రాక్టీస్ జాను నమన్. జాను అంటే
మోకాలు, ఓకే నమన్ అంటే నమస్కారం. ఇప్పుడు మనం మోకాలకి నమస్కారం పెట్టుకుందాం. ఎలా పెట్టుకుందాం? మీరు రెండు చేతుల్ని ఇలా హ్యామ్స్ట్రింగ్ కింద ఇంటర్లాక్ చేయండి. ఓకే ఫస్ట్ కింద రైట్ సార్ రైట్ లెగ్ సార్, రైట్ లెగ్ కంఫర్ట్, రైట్ లెగ్ ఇలా ఇంటర్లాక్ చేసిన తర్వాత ఓకే కొంచెం మీరు వీలైనంత వరకు బ్యాక్ స్ట్రైట్ ఉంచుకోండి. ఓకే ఒకవేళ మీకు కొంచెం బ్యాక్ స్ట్రైట్ అనేది స్ట్రెయిన్గా అనిపిస్తే లైట్గా బెండ్ అయినా పర్వాలేదు. ఓకే సో ఇప్పుడు మీ మోకాల్ని ముక్కు దగ్గర దాకా తీసుకురండి, మళ్ళీ స్ట్రైట్ చేయండి, మళ్ళీ స్ట్రైట్ చేయండి, నేల కింద తగలొద్దు, హీల్ ఓకే 2, మళ్ళీ స్ట్రైట్ ఓకే 3, మళ్ళీ స్ట్రైట్, ఓకే సార్ రిలాక్స్. సో ఈ ప్రాక్టీసు మీకు ఇది కూడా 30 చేయాలి, బట్ 30 చేసేంత వరకు మీకు కనుక స్పైన్లో స్ట్రెయిన్ అనిపిస్తే ఒక 15 చేసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ 15 చేయండి, లేదంటే 10 చేసి బ్రేక్ ఇచ్చి 10 చేయండి. సేమ్ రైట్ లెగ్తో చేసినట్టు లెఫ్ట్ లెగ్తో చేయండి. ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ని నేను లెఫ్ట్ లెగ్తో చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్, ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ సేమ్. ఇప్పుడు దీనిని జాను చక్ర అంటారు. జాను అంటే మోకాలు, చక్ర అంటే తిప్పడం. ఓకే సార్ ఇప్పుడు లెగ్ లిఫ్ట్ చేసి జస్ట్ ఇట్లా క్లాక్ వైజ్, మీరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎలా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు సార్. సో చాలా సింపుల్ గా ఉంది సార్. సింపుల్ గా ఉంటుంది. ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ మీరు అందరు అనుకుంటారు మోకాలు నొప్పులు మాకు లేవులే, ఈ వీడియో మాకు ఎందుకు లే అని మీరు అనుకుంటారు. కాకపోతే మోకాలు నొప్పులు అనేవి కొన్ని రోజుల తర్వాత ఈ కామన్ ప్రాబ్లమ్స్ కిందికి వచ్చేస్తుంది. ప్రతి 10 మందిలో 8 మంది మీరు చెప్పినట్టు అంటే లేకున్నా చేసుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. ఇట్ ఈస్ అ ప్రివెన్షన్, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనం మోకాలు ఆరోగ్యంగా చేసుకునే వెసులుబాటు ఉంది. సో ఇది కూడా క్లాక్ వైజ్ 15 కౌంట్స్, యాంటీ క్లాక్ వైజ్ 15 కౌంట్స్ ఇంటూ 2 సైడ్స్. ఏది చేసినా 2 సైడ్లు చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక టెక్నిక్, టైం వచ్చేసింది, ఆ టెక్నిక్ చెప్తాను. సో మన భారతదేశంలో చాలా రకాల థెరపెటికల్ పద్ధతులు ఉన్నాయి. అంటే మీకు తెలిసింది ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది, లేకపోతే యోగా ఉంది, లేకపోతే మోడర్న్ మెడికల్ సైన్స్ ఉంది, లేకపోతే ఇంకా చాలా చాలా సిద్ధ ఉంది, యునాని ఉంది. ఇవన్నీ ఒక థెరపీలు ఎలాగో చైనీస్ మెడికల్ సిస్టంలో, చైనీస్ మెడిసిన్ సిస్టమ్ సిఎంసి అంటారు, వాళ్ళలో కూడా చాలా రకాల ఇలాంటి యాన్సియంట్ పద్ధతులు ఉన్నాయి. ఓకే సార్. దాంట్లో ఇప్పుడు మనం యోగాలో పనిచేసేది ప్రాణశక్తి మీద పనిచేస్తాం. అంటే మీరు ఇందాక చెప్పారు కదా 10 నిమిషాల్లో మన మోకాళ్ళ నొప్పులు తగ్గించు 10 నిమిషాల్లో టెక్నిక్. yes sir 10 నిమిషాల్లో జాగ్రత్తగా గమనించండి. ఈ టెక్నిక్ ను మీరు ఇంట్లో మీరు చేసుకోగలిగితే 10 నిమిషాల్లో మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అంటున్నారు. జాగ్రత్తగా గమనించి ఇదైతే మీరు ఇంట్లో చేసుకోండి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం. ఇప్పుడు చెప్పబోయే ప్రాక్టీస్ ని ఒక 10 నిమిషాలు మీరు కరెక్ట్ గా జాగ్రత్తగా విని మీ ఇంట్లో నియర్ అండ్ డియర్స్ క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే అప్లై చేయండి. తర్వాత ఒక 2 to 3 days మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత గ్యారంటీ కామెంట్ చేయండి ఇది రైటా కాదా, ఎందుకంటే ఇది రీసెర్చ్ బేస్డ్గా ఉన్న ప్రాక్టీస్. సో ఈ ప్రాక్టీస్ చైనీస్ మెడికల్ సిస్టానికి సంబంధించింది. పైడా లాజిన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది సార్. ఓకే సార్. దాంట్లో పైడా అండ్ లాజిన్ 2 సబ్జెక్ట్స్, మళ్ళీ 2 డివిజన్స్ ఉంటాయి. మనం చేసేది చాలా సింపుల్, పైడా భాగంలో నుంచి తీస్తున్నాం. సో దీనికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు, లైక్ యోగా. సింపుల్ ట్యాపింగ్ ద్వారా మనం ఇది క్లియర్ చేస్తాం, చిన్నగా ఆ ప్లేస్ లో ట్యాపింగ్ చేయడం ద్వారా. సో ఇది ఎలానో చూద్దాం. మనకి ఈ ప్రాక్టీస్ చేయాలి అంటే మనం చైర్ మీద కూర్చోవాలి. సో ఇలా యాక్చువల్లీ ఫస్ట్ నాకు చెప్పారు, ఇలా ఫస్ట్ కి అయితే యాక్చువల్లీ పైకి అనుకోండి అని చెప్పేసి. ఈ టెక్నిక్ గ్యారంటీ మనము బేర్ అంటే బాడీ మీదనే చేయాలి, క్లాత్ మీద చేయకూడదు. ఓకే సార్. అయితేనే ఎఫెక్టివ్ గా ఉంటుంది. లైట్గా స్టార్టింగ్లో కొంచెం పెయిన్గా అనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్. సో ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి కంప్లీట్గా చేసి మీకు కూడా చేసి చూపిస్తాను. ఓకే సార్. సో ఈ ప్రాక్టీస్లో ఏంటంటే మనం ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే ఇతరుల సహాయం తీసుకోవచ్చు. ఓన్గా చేస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత ప్రెజర్ అవసరమో అది మనకు తెలుస్తుంది. ఓకే సార్. ఇతరులు అనుకోండి మనం గైడ్ చేసుకొని చెప్పుకోవచ్చు. సో 2 కాళ్ళని ఇలా కంప్లీట్గా పైకి అనేసిన తర్వాత సో ఒక కాల్ని కంప్లీట్గా లిఫ్ట్ చేయండి. ఒకవేళ మరీ పెద్దవాళ్ళు ఇబ్బంది ఉంటే మీరు కాలు కింద ఒక స్టూల్ పెట్టుకోవచ్చు సార్. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఈ 2 చేతులు ఉన్నాయి కదా, బాగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా కంటిన్యూగా చూడండి, మోకాలు కింద అండ్ మోకాలు పైన 2 కవర్ అయ్యేటట్టు నేను కొడుతున్నాను. ఓకే సార్. ఇలా ఎంతసేపు సార్? 10 నిమిషాలా? ఇది మినిమం 3 minutes సార్. 3 minutes. రైట్ లెగ్ 3 minutes, లెఫ్ట్ లెగ్ 3 minutes మనం చేయాలి. సో పెద్దవాళ్ళకి ఇలా కాల్ని 3 minutes ఎత్తడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు కాలు కింద స్టూల్ పెట్టుకోవచ్చు. ఓకేనా? దీని తర్వాత చూడండి, వెనుకకు మోకాలు పైన. ఓకే సార్. కొంచెం ప్రెజర్గా అనిపించినా కూడా అట్లాగే చేసుకోవాలంటారా ఆపకుండా? ఎస్ సార్. అసలు మనకు చాలా కంఫర్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇది
పైకి కిందికి చేసేటప్పుడు కాల్ని కొంచెం స్ట్రైట్ చేసుకోండి. ఓకే సార్. సో మీరు కింద ఒకవేళ ఏదైనా సపోర్ట్ తీసుకున్నా దాన్ని స్ట్రైట్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఫస్ట్ ఏం చేసాం, సైడ్కి చేసాం, ఎస్. దాని తర్వాత మోకాళ్ళ మీద అండ్ వెనుక నుంచి కొట్టాం. దీని తర్వాత కాల్ని కింద పెట్టుకొని ఓకే, మోకాళ్ళకు కూడా దగ్గరగా చూడండి. ఓకే, ఇలా. సో గ్యారంటీ దీనికి ఎంత టైం ఇస్తున్నామో ఆపోజిట్ కూడా అంతే ఇవ్వాలి. ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాదు, ఏ స్టేజ్ మోకాళ్ళ నొప్పుల వాళ్ళైనా సరే, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళైనా సరే ప్రివెన్షన్ కోసం చేసుకోవచ్చు. రైట్ ఎంత చేస్తామో లెఫ్ట్ అంతే చేయాలి. అయితే మరి ఏమవుతుంది సార్, మరి ఇట్లా కొట్టుకుంటే ఏంది, ఇట్లా కొట్టుకోవడం చూపిస్తున్నారు ఏంది అని కామెంట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే మీరు కావాలంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ పైడాలజీని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే సార్. సో మన కంప్లీట్గా మన యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ లేదంటే ప్రతి సిస్టమ్ అనేది ప్రాణశక్తి మీద ఆధారపడి పనిచేస్తుంది. ఓకే సార్. అదే చైనీస్ మెడికల్ సిస్టంలో చి అనే శక్తి మీద ఆధారపడి ఉంది. ఓకే. చి అన్న ఇక్కడ ప్రాణశక్తి. సో వాళ్ళు ఏమంటారంటే మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటంటే మోకాళ్ళ రిలేటెడ్ చి తక్కువ ఉంది, అంటే ప్రాణశక్తి తక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలా కొట్టడం ద్వారా అక్కడ ఒక సర్క్యులేషన్ ని, ఎనర్జీ సర్క్యులేషన్ ని క్రియేట్ చేసి అక్కడ ప్రాణశక్తి మళ్ళీ యాక్టివ్ గా సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తున్నాం అంతే. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఎలాంటి మెడిసిన్ లేదంటే ఈవెన్ నేను ఆయిల్ కూడా పెట్టుకొని కొట్టండి అని కూడా చెప్పలేదు. ఓకే సార్. సింపుల్ బీటింగ్ మన ఎనర్జీని బట్టి, బట్ క్లాత్ మీద కొట్టొద్దు, ఇన్సైడే ఉండాలి. రైట్ చేస్తే లెఫ్ట్ చేయాలి, లెఫ్ట్ చేస్తే రైట్ చేయాలి, కంపల్సరీ మెయింటైన్ బ్యాలెన్స్. ఇప్పుడు ఒక్కసారి నేను మీకు చూపిస్తాను సార్, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. వాచ్ దిస్. ఓకే సార్. సో ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ చూపిస్తున్నాను. ఓకే. సో మీరు కాళ్ళని ముందు కంఫర్ట్గానే పెట్టుకోండి, కావాలంటే కొంచెం స్ట్రైట్గా పెట్టుకోండి. ఓకే సార్. ఓకేనా. సో లెగ్ పొజిషన్ అనేది మీరు పైకి పెడతారా లేకపోతే నేల మీద సపోర్టా, కింద స్టూల్ సపోర్టా, ఇవి మ్యాటర్ కాదు. ఇక్కడ మ్యాటర్ అల్లా ఈ ప్లేస్లో మనం ఒక బీటింగ్ క్రియేట్ చేయడం. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ మోకాల దగ్గరికి నేను రాలేదండి. కొంచెం మోకాలు పైన, తర్వాత మోకాలు కింద. సో దీని టైమింగ్ మెయింటైన్ చేయండి, 100, 200 కాకుండా ఒక 3 minutes. ఓకే సార్. సో 3 minutes, 4 minutes పాటు కంటిన్యూగా. ఇంకా చాలా బాగా నొప్పులు ఉంటే వాళ్ళు ఒక 10 minutes కూడా చేసుకోవచ్చు. తర్వాత సైడ్కి ఈ ఫస్ట్ 2 days 3 days లైట్గా అక్కడ రెడ్ అయినట్టు కూడా అనిపిస్తుంది మనకి. ఓకే సార్. కాకపోతే అది ఏం కాదు, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఇప్పుడు కంప్లీట్గా పైన. సో మనం ఇక్కడ ఏం చేసాం, మన భారతీయ శాస్త్రమైనటువంటి యోగా, తర్వాత చైనీస్ సిస్టమ్ అయినటువంటి ఈ పైడాలజీలో ఫస్ట్ ఆ పైడా ప్రాక్టీస్ని యాడ్ చేసాం. ఈ రెండింటిని కాంబినేషన్ చేయడం వల్ల ఆ మోకాళ్ళ నొప్పులకి కౌంటర్ ప్రాక్టీసెస్ని క్రియేట్ చేసాం. సో మీరు ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, మోకాళ్ళ నొప్పులకి ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళున్నారు, ఏదో మెడిసిన్ తీసుకుని ఉంటారు, పాపం ఎన్నో ఆయిల్స్ రాసుంటారు, లేదంటే కోల్డ్ ప్యాక్ అని, హాట్ ప్యాక్లని, ఇంకా చాలా ట్రై చేశారు. ఈ ప్రాక్టీస్ని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు సార్, మన వాళ్ళు ఇంకా ట్రై చేసింటారు. ఫస్ట్ టైం మీరే చెప్పారు. షూర్గా చూసారు కదండి, నాకేదో ఎనర్జీ కూడా పాస్ అయినట్టు కూడా నాకు కూడా అనిపించింది. సో షూర్గా మీరైతే మోకాళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే ఈ పోస్చర్ ఏదైతే సార్ చెప్పారు, ఈ టెక్నిక్ కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేస్తే షూర్గా మీకైతే మీ మోకాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే మీకు బయటపడే అవకాశం 100% ఉంది. ఇది ఎందుకంటే నేను ఇప్పుడు సార్ చేశారు, నేను కూడా చేశాను. షూర్గా మీరైతే ఇది బయటపడతారని చెప్పి ఆశిస్తాను సార్. ఇంకా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం బెస్ట్ టెక్నిక్ కూడా చెప్పారు. సార్ కూడా ఇయర్లో 365 days యోగా క్లాసులు అయితే సార్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఏమన్నా ఇంకా డౌట్లు ఉంటే కదా సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు సార్ కూడా కాల్ చేయొచ్చు సార్. అది కూడా మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో 365 days యోగాని మేము ఇంట్రడ్యూస్ చేసాము. సో ఈ 365 days ఆన్లైన్, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వచ్చు. మార్నింగ్ నుంచి మనకి ఈవినింగ్ వరకు ఒక 6 batches ఉంటాయి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఏ బ్యాచ్లోనైనా మీకు కంఫర్టబుల్ టైం రావచ్చు. ఎస్పెషల్లీ దీన్ని లేడీస్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని చేసాం. వాళ్ళకి మెన్స్ట్రేషన్ అని, లేదంటే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ అని పిల్లలది, లేదంటే
రిలేటివ్స్ అని చాలా బ్రేక్స్ వస్తుంటాయి వాళ్ళ యోగాకి. ఇలాంటి టైంలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డేలో ఏ టైంలోనైనా వాళ్ళు యోగా జాయిన్ అవ్వచ్చు, ఏ బ్యాచ్లోనైనా రావచ్చు. ఓకే సార్. ప్లస్ ఎస్పెషల్లీ సాటర్డే సండే అనేది మీకు ఎక్కడ యోగా దొరకదు. ఒకవేళ దొరికినా ఎక్కడైనా రేర్గా సాటర్డే ఉంటుంది కానీ సండే ఉండదు. సో వాళ్ళు ప్రశాంతంగా సండే రోజు కూడా యోగా చేసుకునేటట్టు షెడ్యూల్ ఉంది. ఈవెన్ మెన్స్ట్రేషన్లో ఉన్న ఫీమేల్కి కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మన దగ్గర యోగా చేసుకోవడానికి. ఓకే. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ నిజంగా సార్ ఈ రోజు అయితే మోకాలు నొప్పుల ప్రాబ్లమ్కి చాలా బెస్ట్ టెక్నిక్ అయితే మనం థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.